హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గశ్రీ టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈరోజు రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు ములక్కాయ. మా చిన్నప్పుడు ఎవరైనా చుట్టాలు ఇంటికి వస్తే ఈ కూరేసి పెడితే చాలా గౌరవంగా చూసినట్లు. కానీ ఇప్పుడు చికెను మటను పెట్టుకున్నా కూడా వాల్యూ లేదండి. దీన్ని చాలా సింపుల్గా ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూసేద్దాం. దీనికోసం ముందుగా మనకు కావాల్సిన ఎగ్స్ని వాటర్లో సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి. అలా బాయిల్ చేసుకున్న ఎగ్స్ బాగా ఉడికిన తర్వాత, అంటే పెంకు పగిలిన తర్వాత ఆఫ్ చేసేసుకున్న తర్వాత మనం వాటిని ఒలిచి పక్కన పెట్టుకోవాలి. ఇవి రెడీ చేసుకున్నాక మనం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని అది వేడెక్కిన తర్వాత దానిలోకి 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుని ఆయిల్ అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా పసుపు వేసుకోవడం వల్ల ఎగ్స్ని వేయించుకున్నప్పుడు కలర్ బాగుంటుంది, విడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా పసుపుని కలిపిన తర్వాత పెంకు తీసేసుకున్నటువంటి ఎగ్స్ అన్నిటిని వేసుకుని మీడియం టు హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో కంటే కూడా ఎగ్స్ని హై ఫ్లేమ్ ఆర్ మీడియంలో వేయించుకుంటేనే మనకి కరకరలాడే విధంగా బాగా వస్తాయి. ఈ విధంగా బాగా వేయించుకున్న తర్వాత వీటిని వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇదే ఆయిల్లో సరిపోతుంటే ఓకే, లేకపోతే మరి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి 2 మీడియం సైజ్ ఆనియన్స్ని అలాగే 2 పచ్చిమిర్చిని కూడా వేసుకుని వేగనివ్వాలి. ఆనియన్స్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. హైలో ఉన్నా మాడిపోతాయి, లోలో ఉంటే చాలా టైం పట్టేస్తుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా బాగా వేగనివ్వాలి. దీంట్లోకి మనకు రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి. నేను 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. నేను ఎక్కువగా కళ్ళుప్పునే వాడతాను, సాల్ట్ కంటే కళ్ళుప్పుని వేసాను. ఇది బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే ములక్కాడల్ని శుభ్రపరచుకుని తీసుకోవాలి. సైడ్ ఎక్కువగా రాకుండా పొట్టు ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా మీడియం సైజులో కట్ చేసుకుని ములక్కాయని తీసుకోవాలి. ఇగురులోకి చిన్న ముక్కలుగా, సాంబారు పులుసుల్లోకి పొడవుగా కట్ చేసుకుంటే ములక్కాయ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. వీటిని కొద్దిసేపు ఆయిల్లో వేగనిచ్చుకోవాలి. 5 నిమిషాలు మూత పెట్టుకుని వేయించుకుంటే మరి కొంచెం బాగా ములక్కాడ కుక్ అయిపోతుంది. దీనిలో చిన్నగా తరిగినటువంటి 1 లేదా 2 టమాటాలని పీసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ టమాటాలు ములక్కాడ కలిపి ఒక 5-10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గిపోతే ఇవి బాగా ఉడికిపోతాయి. ఇవన్నీ ఉడికే వరకు ఎగ్స్ అనేవి వీటిల్లో వేయకూడదు. బాగా కలుపుకుంటూ ములక్కాయ ఎప్పుడు నూనెలో బాగా మగ్గితే చాలా లౌజ్గా, టేస్టీగా, జ్యూసీగా చాలా బాగుంటుంది ములక్కాయ అనేది. మనం వాటర్లో ఉడికించిన దానికంటే ఈ విధంగా ఆయిల్లో ఎక్కువ టైము కుక్ చేసుకోవాలి. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని వేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, కానీ నార్మల్గా అయితే ఈ కర్రీకి ఏ విధమైన మసాలా వేయకుండానే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసేసుకున్నా సరిపోద్ది. అన్నీ బాగా కుక్ అయిన తర్వాత మనం ముందు వేయించుకుని పక్కకు తీసుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకొని దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకుని 10-15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి కర్రీని. ఈ కర్రీ సూపర్ అంటే సూపర్ టేస్ట్. అసలు ఎన్ని డిఫరెంట్ కర్రీస్ వచ్చినా కూడా దీనికి తీసిపోయే కర్రీ అయితే ఉండదు. ములక్కాడ కోడిగుడ్డుని మించిన కోడిగుడ్డు కాంబినేషన్ కర్రీ అయితే ఉండదు. ఈ విధంగా ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకునేసరికి మనకి కర్రీ అనేది రెడీ అయిపోద్ది. చూసారు కదా, మొత్తం వాటర్ అనేది డ్రై అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో కర్రీని స్టాప్ చేసేయచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసి కర్రీని పక్కకు తీసేసుకుందాం. కానీ దీన్ని కొద్దిసేపు అదే విధంగా మూత పెట్టేసి పక్కన ఉంచేసుకుంటే మనకి కర్రీ ఇంకొంచెం బాగా మగ్గుతుంది. చూసారు కదా, చాలా ఈజీగా సింపుల్గా
ములక్కాడ కోడిగుడ్డు కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు నాన్ వెజ్ అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. ఆ టైంలో మీరు కోడిగుడ్డు ములక్కాడ వేసి ఆ రోజులను అయితే గుర్తు చేయండి. వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. మీకు కనుక ఈ సింపుల్ రెసిపీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ని మరిన్ని వీడియోల కోసం రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.